హాయ్ ఫ్రెండ్స్, ఇదైతే నా గిithub అకౌంట్ అనమాట. నేనైతే రీసెంట్‌గా ఒక వెబ్‌సైట్ అయితే చేశాను. ఆ వెబ్‌సైట్ అయితే మీకు చూపించబోతున్నాను. ఫస్ట్ అయితే యువర్ రిపాజిటరీస్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన అక్కడ పేమెంట్ గేట్‌వే ఇంటిగ్రేషన్ అని వస్తుంది. ఇదే అనమాట నేను రీసెంట్‌గా చేసిన వెబ్‌సైట్. ఈ వెబ్‌సైట్ ఎందుకు చేశానంటే, నేను రీసెంట్‌గా ద స్పార్క్స్ ఫౌండేషన్ ఇంటర్న్‌షిప్‌కి సెలెక్ట్ అయ్యాను. అందులో నాకు టాస్క్ ఇచ్చారు, అందుకని చేశాను. అక్కడ వెబ్‌సైట్ లింక్ అని ఉంది కదా, దాని మీద క్లిక్ చేయండి. వెబ్‌సైట్ లింక్ మీద క్లిక్ చేస్తూనే మీకు వెబ్‌సైట్ అయితే ఓపెన్ అయిపోతుంది. అక్కడ హోమ్, అబౌట్, కాంటాక్ట్ అనే సెక్షన్స్ కూడా ఉంటాయి. ఫస్ట్ అయితే మనం అబౌట్ సెక్షన్ మీద క్లిక్ చేద్దాం. అబౌట్ సెక్షన్ మీద క్లిక్ చేస్తూనే మీకు ఇంటర్ఫేస్ అయితే ఇలా వచ్చేస్తుందన్నమాట. చూసారా ఇక్కడ మొత్తం అబౌట్ సెక్షన్ ఎలా ఉంది? ఒకసారి మొత్తం చూడండి, ఒక గ్లాన్స్ లాగా చూపిస్తున్నాను వెబ్‌సైట్ అనేది. మీకు ఒకసారి చూడండి అబౌట్ సెక్షన్. అండ్ నెక్స్ట్ సెక్షన్ వచ్చేసి మనకి కాంటాక్ట్ సెక్షన్ ఉంటుంది. నేను అది తర్వాత చూపిస్తాను. చూడండి ఫస్ట్ అయితే అబౌట్ సెక్షన్ ఎలా ఉంది కింద కామెంట్‌లో చెప్పండి నాకు. నెక్స్ట్ వచ్చేసి కాంటాక్ట్ సెక్షన్. కాంటాక్ట్ మీద క్లిక్ చేస్తూనే మనకి కాంటాక్ట్ సెక్షన్ అయితే ఓపెన్ అయిపోతుంది. చూసారా, ఇదైతే నేను చేసిన కాంటాక్ట్ సెక్షన్ ద స్పార్క్స్ ఫౌండేషన్‌కి. నెక్స్ట్ వచ్చేసి మనకు ఒకసారి చూపిస్తాను మీకు. ఒకసారి గిithub అంతా ఒకసారి అదే నా రిపాజిటరీ మొత్తం చూపిస్తాను చూడండి. ఫస్ట్ అయితే ఒక్కొక్క ఫైల్‌ని ఓపెన్ చేసి చూద్దాం. ఇదైతే readme.md ఫైల్ అనమాట. ఒకసారి చూడండి, అక్కడ కింద వెబ్‌సైట్ లింక్ అని ఉంది. తర్వాత వచ్చి రిపాజిటరీ లింక్ అని కూడా ఉంది. నెక్స్ట్ అయితే మనము బ్యాక్‌గ్రౌండ్ జేపీజీ అనమాట. ఇదే అనమాట నేను ఇందాక చూపించా కదా, వెబ్‌సైట్‌లో బ్యాక్‌గ్రౌండ్ ఉంది కదా, ఇదే అనమాట అది. నెక్స్ట్ ఫైల్ వచ్చేసి మనకు ఇక్కడ ఇది సిఎస్ఎస్ ఫైల్ ఓపెన్ చేశాను చూడండి. ఒకసారి సిఎస్ఎస్ ఫైల్‌లో కోడ్ అంతా కూడా ఒకసారి అబ్జర్వ్ చేయండి. మీకు కూడా ఏమైనా చేంజెస్ కావాలంటే చేసుకోవచ్చు. ఇంకా నేను ఆల్రెడీ కింద లింక్ అయితే ప్రొవైడ్ చేశాను. నెక్స్ట్ అయితే index.html ఫైల్ అయితే ఓపెన్ చేయబోతున్నాను. చూసారా, ఇది అయితే index.html ఫైల్. మనం ఏదైనా వెబ్‌సైట్‌లో ఏం చేంజెస్ చేయాలనుకున్నా ఫస్ట్ స్టార్టింగ్ స్టెప్ మనం HTML నుంటే స్టార్ట్ చేయాలి. మనం HTMLలో చేసే చేంజెసే మనకి క్రోమ్‌లో అయితే చూపిస్తాయన్నమాట నీట్‌గా. నెక్స్ట్ వచ్చేసి ఇది మనకి లోగో ఇచ్చాను కదా ఇందాక, వెబ్‌సైట్ లోగో అనమాట అది. నెక్స్ట్ ఫైనల్‌గా అయితే మీకు ఇది సిఎస్ఎస్ సెక్షన్. ఇది సిఎస్ఎస్ సెక్షన్. మనకి సిఎస్ఎస్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. ఇది ఎలా వర్క్ చేస్తుందంటే, మనము చేసే బ్యాక్‌గ్రౌండ్ కలర్స్ కానీ, టెక్స్ట్ కలర్స్ కానీ, ప్రతి ఒక్క స్టైలింగ్ అంతా కూడా మనము సిఎస్ఎస్ ఫైల్‌లోనే చేస్తాము. ఇదే అనమాట నేను చేసిన వెబ్‌సైట్. ఈ వెబ్‌సైట్ ఎలా ఉందో కింద కామెంట్స్‌లో చెప్పండి. అలాగే కొంచెం లైకు, సబ్స్క్రైబు చేసి ఈ చిన్న ఛానల్‌ని సపోర్ట్ చేయండి భయ్యా.